గైస్, ఒక చిన్న పిల్లోడు లెనిన్గ్రాడ్స్ అనే స్లమ్లో పుట్టాడు. కానీ ఎవరైనా ఇమాజిన్ చేసుకోగలరా ఆ చిన్న పిల్లోడు ఒక రోజు వరల్డ్స్ మోస్ట్ ఫియర్డ్ అండ్ పవర్ఫుల్ లీడర్ అవుతాడు అని? ఎస్, దిస్ ఇస్ ద ఇన్సానీ స్టోరీ ఆఫ్ వ్లాడిమిర్ పుటిన్. మీరు ఎప్పుడైనా గమనించారా, మన లైఫ్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మనం ఇమ్మీడియట్గా దేవుణ్ణి కానీ లేకపోతే పాలిటిక్స్ని లేకపోతే లక్ని ఈజీగా బ్లేమ్ చేసేస్తాం. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఒక టఫ్ ఎన్విరాన్మెంట్లో మనం పుట్టి మనం రేజ్ అవ్వగలమా ఆర్ విల్ జస్ట్ గివ్ అప్? 1952లో రష్యాలో ఉన్న లెనిన్గ్రాడ్ అనే ఒక చిన్న స్లమ్లో పుటిన్ పుట్టాడు. అతనిది చాలా పూర్ ఫ్యామిలీ. గవర్నమెంట్ ఇచ్చే రేషన్ ఫుడ్ తీసుకుంటూ అండ్ ఒక చిన్న అపార్ట్మెంట్ లో నివసించేవాడు. అండ్ చిన్నప్పుడే చాలా వరకు పోరాడి ఫైట్ చేసేవాడు. అండ్ అందుకోసమే కరాటే కూడా నేర్చుకున్నాడు. అది ఊరికే కొట్లాడడానికి వెళ్ళడానికి కాదు, సర్వైవల్ కోసం. అండ్ తన గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి లెనిన్గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి 1975లో తన గ్రాడ్యుయేషన్ ని తీసుకున్నాడు. అండ్ తర్వాత KGBలో జాయిన్ అయ్యాడు. ఈస్ట్ జర్మనీలో స్పైగా వర్క్ చేశాడు. గైస్, మీరు ఎప్పుడైనా పుటిన్ని నీట్గా అబ్జర్వ్ చేయండి. పుటిన్ నడిచేటప్పుడు తన లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే స్వింగ్ అవుతుంది, తన రైట్ హ్యాండ్ అసలు స్వింగ్ అవ్వదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే KGBలో వర్క్ చేసేటప్పుడు ప్రతి ఆర్మ్డ్ ఫోర్స్ కి గన్ అనేది ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ గన్ని రైట్ హ్యాండ్ లో వాళ్ళు క్యారీ చేయాలి. సో అందుకే పుటిన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే స్వింగ్ అవుతుంది. అండ్ దాని తర్వాత సోవియట్ యూనియన్ అనేది కొలాప్స్ అయిపోయింది. అండ్ ఎటు చూసినా కూడా టోటల్ కన్ఫ్యూజన్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిచేవి. సో అలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు పుటిన్ సైలెంట్ గా రేజ్ అయ్యాడు. ఇన్ ది ఇయర్ 1919 సైలెంట్ గా ప్రైమ్ మినిస్టర్ అయ్యాక విత్ ఇన్ మంత్స్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇమాజిన్ చేసుకోండి గైస్, ఒక స్పై సడన్ గా ఎంటైర్ రష్యాకి లీడర్ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ అతను లీడర్ అయ్యే సమయానికి రష్యాలో చాలా వరకు GDP తగ్గిపోయింది. కరప్షన్ చూస్తే పీక్ లో ఉంది. కంట్రీ పవర్ ని లూజ్ అయ్యే స్టేట్ లో ఉంది. అక్కడ ఉన్న జనాలకి అసలు హోపే లేదు. వెస్టర్న్ కంట్రీస్ చూస్తే రష్యాని చూసి పగలబడి నవ్వేది. రష్యా అసలుకి వరల్డ్ స్టేజ్ లో అసలుకి వీక్ అని అనిపించింది. ఆ హ్యూమిలేషన్ రష్యాలో ఉన్న పీపుల్ కి చాలా వరకు ఎఫెక్ట్ అయింది. కంగారు పడకండి, పుటిన్ పవర్ లోకి వచ్చాక స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాడు. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. అండ్ మీడియాని కూడా కంట్రోల్ చేశాడు. ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ కి మెసేజ్ క్లియర్, రష్యా ఇస్ బ్యాక్. 2008లో టర్మ్స్ లిమిట్ వచ్చింది. పుటిన్ స్టెప్ డౌన్ చేశాడు. కానీ సీక్రెట్ గా మెదెవెదేవ్ ని ప్రెసిడెంట్ చేసి పుటిన్ PM అయ్యాక బిహైండ్ ది సీన్ కంట్రీని కంట్రోల్ చేసేవాడు. 2012లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి తన రాజ్య సింహాసనాన్ని వెళ్లి మళ్ళీ అధిష్ఠించాడు. అండ్ 2014లో క్రిమియాని ఆక్యుపై చేశాడు. క్రిమియా వచ్చేసరికి అదొక పెనిన్సులా బ్లాక్ సీ అండ్ అది యుక్రెయిన్ లో ఒక పార్ట్ అన్నమాట. సో 2014లో పుటిన్ పవర్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న క్రిమియాని కాన్క్వర్ చేశాడు. అండ్ యుక్రెయిన్ వచ్చేసరికి దానికి ఒప్పుకోలేదు. అయినా సరే ఇది హిస్టారికల్ ఇంజస్టిస్ అని చెప్పి రష్యా స్పీకింగ్ పీపుల్ అక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని క్రిమియాని కాన్క్వర్ చేశాడు. అండ్ తర్వాత 2022లో ఫుల్ స్కేల్ వార్ జరిగింది యుక్రెయిన్ కి అండ్ రష్యాకి మధ్య. ఆ వార్ జరిగినప్పుడు ప్రతి ఒక్క కంట్రీ భయపడింది. చాలా వరకు శాంక్షన్స్, ప్రొటెస్ట్స్ జరిగినా కూడా బట్ పుటిన్ మాత్రం రాయిలా నిలబడ్డాడు. ఈ స్టోరీలో లెసన్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ అసలు మ్యాటరే కాదు. స్ట్రాటజీ, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే చాలు లైఫ్ నే చేంజ్ చేయొచ్చు. పుటిన్ ఎగ్జాంపుల్ లో మనకు ఒక చిన్న మెసేజ్ ఉంది. ఇఫ్ యూ వాంట్ పవర్ ఇన్ యువర్ లైఫ్, బిల్డ్ డిసిప్లిన్ అండ్ నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. బట్ రిమెంబర్, పవర్ అనేది దాని ఒక మంచి కోసం మాత్రమే మనం వాడాలి, అంతేగాని ఒక చెడు కోసం వాడకూడదు. మంచివాడి చేతిలో పవర్ ఉంటే సమాజానికి న్యాయం జరుగుతుంది. అదే చెడ్డవాడికి పవర్ ఉంటే అదే లోకాన్ని నాశనం కూడా చేయగలుగుతాడు. పుటిన్ స్టోరీలో ఒక రిమైండర్, అది ఏంటి అంటే, పవర్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ బట్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ. అంటే పవర్ ద్వారా మీకు బలం కూడా వస్తుంది, కానీ అట్ ది సేమ్ టైం మీకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. సో గైస్, పుటిన్ గురించి మీరేమనుకున్నారు? తను ఒక జీనియస్ లీడరా లేకపోతే డేంజరస్ డిక్టేటరా? కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ నోటిఫికేషన్ అంటే ఆన్లో పెట్టుకోండి. అండ్ విల్ జస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.